సక్సెస్ అయిన వాడిని, సక్సెస్ స్టోరీస్‌ని ఫాలో అవ్వడం వల్ల ఓ ప్రమాదం కూడా ఉందండి. అందరికీ కాదు గానీ, కొంతమందికైతే ఉంది. ఎందుకంటే, ఆ సక్సెస్ మనం అందుకోవటం లేదే, మనకి ఎంతసేపటికి సక్సెస్ రావట్లేదే అని చెప్పి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్ళిపోయి, ఇక నేను ఎందుకు పనికిరాను అనే ప్రమాదం కూడా ఉంది. మరి ఏం చేయమంటారు? ఫెయిల్యూర్ స్టోరీస్ చూడమంటారా అంటారేమో. ఫెయిల్యూర్ అయ్యి సక్సెస్ అయిన వాడి స్టోరీస్ చూడండి. ఎడిసన్, ఐన్‌స్టీన్ కొన్ని వందల సార్లు ట్రై చేశారండి. అలాగని ఇప్పుడు వాళ్ళని చూడడానికి లేదు, నమ్మడానికి కూడా శక్యం కాదు కదా! ఎప్పుడో వందల ఏళ్ల కిందట జరిగిపోయినవి. కానీ రీసెంట్‌గా జరిగిన సక్సెస్ స్టోరీసు ఖచ్చితంగా చూడాల్సిందే. అందులో మనలాంటి వాళ్ళు, మన మధ్య ఉన్న కుర్రాళ్ళు సాధిస్తే బాగా ఉపయోగంగా ఉంటుంది, ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. త్వరలో ఇలాంటి వాళ్ళతో లైవ్ కూడా పెడతాను. ఇప్పుడైతే ఒక స్టోరీ చెప్తున్నాను. శ్రీకాకుళం జిల్లా తలతంపర అనే ఊళ్ళో శివాజీ అని కుర్రాడు ఉన్నాడండి. 2019లో నూజివీడు త్రిబుల్ ఐటీలో మెకానికల్ పూర్తి చేశాడు. ఎందుకో అనిపించింది బ్యాంక్ జాబ్కి వెళదామని. విజయవాడ వెళ్ళాడు, కొన్నాళ్ళు కోచింగ్ తీసుకున్నాడు. నానా తిప్పలు పడతారు కదా, రాస్తూనే ఉన్నాడు. 1, 2, 3, 4 మహా అయితే ఒక 5-6 సార్లు అటెంప్ట్ చేస్తారు. తర్వాత మీరంతా ఏం చేస్తారు, ఎవరమైనా అంతే కదా, వదిలేస్తాం. ఈవెన్ నేను కూడా వదిలేస్తానేమో. కానీ 24 సార్లు ఫెయిల్ అయిన తర్వాత 25వ సారి సక్సెస్ అయ్యాడండి. రీసెంట్గా యూనియన్ బ్యాంక్ పీఓకి సెలెక్ట్ అయ్యాడు. మళ్ళీ చెప్తున్నాను, 24 సార్లు ఫెయిల్ అయ్యాడు, 25వ సారి మాత్రమే సక్సెస్ అయ్యాడు. ఎక్కడి నుంచి వస్తోంది అంటే, అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తోంది, అంత సహనం ఎక్కడి నుంచి వస్తోంది అంటే, ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో, ఏదైతే సాధించాలి అనుకున్నామో ఒకటి, రెండోది మన మీద మనకున్న నమ్మకం. 1 మార్కులో పోవచ్చు, 2 పోవచ్చు, 5 మార్కుల్లో పోవచ్చు, 10 మార్కుల్లో పోవచ్చు. కానీ ఈసారి చేసిన తప్పుల్ని సరిచేసుకొని నెక్స్ట్ టైం ఖచ్చితంగా అవి సరిచేసుకోగలను, అవి సరిదిద్దుకోగలను. ఆ ఏరియా ఎక్కడైతే వీక్గా ఉందో ఆ ఏరియాని కవర్ చేసుకోగలను అనుకున్నాడు కాబట్టే 24 సార్లు ట్రై చేయగలిగాడు. ఈవెన్ గజనీ మహమ్మద్ కూడా అన్నిసార్లు దండయాత్ర చేయలేదేమో, మనాడు చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఇలాంటి స్టోరీలు ఇన్స్పైరింగ్గా ఉంటాయండి. ఎందుకంటే రియాలిటీకి, వాస్తవానికి దగ్గరగా ఉంటాయి కదా, మనకు కూడా బాగా ఉపయోగపడతాయి. నాకు కూడా కొంతమంది పేరెంట్స్ పాపం చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, మా వాళ్ళు ఇంకా సెట్ అవ్వలేదు, ఉద్యోగం రాలేదు, నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారు, ఏం చేసుకుంటారో అని భయం వేస్తోంది, ఇంతకు ముందులాగా లేరు అని చెప్తున్నారండి. వాళ్ళందరికీ నేను పర్సనల్గా సమాధానం ఇవ్వలేను. కానీ ఇదిగో ఇలాంటి స్టోరీసు ఇన్స్పైరింగ్గా ఉంటాయని ప్రత్యేకంగా వాళ్ళ కోసమే చేస్తున్నాను. నాకు తెలుసు వాళ్ళు చూస్తూ ఉంటారు. మీ పిల్లలకి చూపించండి, ఖచ్చితంగా మీ పిల్లలకు చూపించండి. త్వరలో లైవ్ పెడతాను.